ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలిచినాడు. ఇక్కడ ఏమి అభివృద్ధి చేయలేరు, అది మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అంతేకాకుండా ఈ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల మీద అధికారంలోకి వచ్చి ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేకపోతున్నాడు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాడు, అది కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయినాడు దానికోసం. ఎందుకంటే చాలా బస్సులలో అవస్థలు చాలామంది ప్రజలు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏకగ్రీవంగా ఈటెల రాజేందర్ గారు ఎన్నికవుతున్నారు. ఇది బీజేపీకి కాంగ్రెస్తో కానీ మరియు బీఆర్ఎస్తో కానీ పోటీ ఏమాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈటెల రాజేందర్ గారిపై ఉంటాయా? ఉంటాయి. ఆయన మాకు పైసలు కూడా వేసిండు మోని అప్పుడు, అది కరోనా అప్పుడు డబ్బులు కూడా వేసిండు. మంచిగానే గెలుపుతాడు, ఏం కాదు, గెలుపుతాడు మంచిగానే. ఇప్పుడు పింఛన్ కూడా 4000 పెంచుతాడు అన్నాడు, ఇస్తాడు. మంచివాడే, గెలుపుతాడు. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది, అది ఆ బహుమంతుని దయ, అది ఎట్లయినా వస్తాడు. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. గిరిలో ఈటెల రాజేందర్ గారిపై అభిప్రాయం ఏంటి? గెలుస్తారంటారా? గెలుస్తారమ్మా, తప్పకుండా గెలుస్తారు. బీజేపీ రావాలని మా ఆకాంక్ష. అన్ని విధాల సౌకర్యం, రౌడీదం కానీ ఆడపిల్లలను అన్నీ కంట్రోల్ అయిపోయినాయి. పైన నరేంద్ర మోడీ, ఇక్కడ ఈటెల రాజేందర్ ఉండాలని మా దేవుని కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈటెల రాజేందర్ పైన ఉన్నాయంటారా? అంటే మొన్న మీటింగ్ కూడా వచ్చినప్పుడు కూడా కదా పక్కపొడి కూర్చుని పెట్టుకొని ప్రచారం చేసిండు. కన్ఫర్మ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.